మనమైతే గోదాం దగ్గరికి అయితే వెళ్ళినాం. ఇప్పుడు గోదాం దగ్గరికి వెళ్ళి సీదా మఫిల్ దగ్గర పోయి ఆగుతాం. మఫిల్ దగ్గర ఆగినాం. జర వాళ్ళు గుట్కలు తీసుకుంటా అంటే ఆగినాం. ఆ వైర్ బి తెచ్చి ఆడు వైర్ తెచ్చేయాలి, అందుకే ఆగింది బండి. లోడింగ్ చేసేటప్పుడు చూసుకోలేరు వాళ్ళు, అందుకే ఆగినాం మనం. వాళ్ళు వచ్చే వరకు ఆగి వైర్ ఇవ్వగానే తీసుకొని వెళ్ళిపోవడే. ఇక ఆడికి వెళ్ళి సీదా ఆరంగల్ దగ్గరికి వెళ్ళి మెహందీపట్నం. చాలా మనమైతే మెహందీపట్నం దగ్గరకు అయితే వచ్చేసినాం. మెహందీపట్నంకి వెళ్ళి సీదా సికింద్రాబాద్ దగ్గరికి వెళ్ళి ధర్మపురం అని ఉంటుంది. ధర్మపురం పోవాలి. మన వాళ్ళు అయితే ఆరాం చేస్తారు. ముఖేషాడు అజ్జాడు ముందరైతే చూసుకోవచ్చు. రాయల్ బైక్ పాయింట్స్ అనేది ఉంది. సీదా హెలికాప్టర్ చూడరు. ఇక పెద్ద హెలికాప్టర్ మేము పోతుంటే అనిపించింది మాకు. పైన చూసుకోవచ్చు మీరు హెలికాప్టర్. అగ్గో మస్తు ఎగురుతుంది ఆ హెలికాప్టర్ అయితే. మనమైతే ఇక లోన్ పనులో పోతున్నాం, మొత్తం తిరుగుకుంటా చూసుకోవచ్చు. నేనైతే ఇక మంచిగా అనుకున్నా. రుకేష్ గాడు అజ్జాడు అవి చెప్పనగానే అవి చెప్పేసారు. మొత్తం అనుకునే పోయినాం ఆరాంగా. ఇప్పుడైతే అజ్జాడు చెప్తాడు ఇనూరి. హాయ్ గైస్, వచ్చేసి అయితే ఇది టీ, కాఫీ, లెమన్ టీ అన్నీ వస్తుంటాయి. ఇక్కడ ఇది ఫంక్షన్ హాల్ అనమాట. ఇదంతా మనం ఇది మొత్తం మనదే సెట్టింగ్. ఇది మొత్తం ఆ సామాన్లు ఇంకా సెట్ చేయాలి. మనోళ్ళు గాయస్ ఇద్దరు మనోళ్ళు. ఇది వచ్చేసి తెలుసుగా రుక్మిణి అంటారు, మబ్బు స్టార్. కెమెరామెన్ రజిత్ ఎవరు తెలుసుగా ఆకాష్ రాయ్ వచ్చేసి. అందుకే ఆ చెప్పలేక నేను వచ్చి చెప్తున్నా, వీడియో తీస్తున్నాను. ఏదో టైం పాస్ అంతే. पूरा नीचे लगा देना. चलो दूध का पहला लगा देंगे. अरे पाला पैकेट ले इसका सामान दिसे कर. हे रुकेश మంచిగా వండుకోనికి వస్తుంది. నువ్వు పోతే పోయింది అమూలు ఏమంటావు అంతే. एक जन अंदर आ जाओ. हाँ. और ये सब ना फोल्ड करके ना पीछे रखो. ఇంత పెట్టినాం, మొత్తం కౌంటర్ సెట్ చేసినాం. మళ్ళీ ఆడ కిందికి తీసుకోమంటారు. సింగిపోయింది మొత్తం నాకైతే. అలా పొద్దుగల 12 గంటలకు వస్తే టైం మినిమం ఇప్పుడు 5 అవుతుంది. 4 గంటల జర్నీ, గంట సెట్టింగ్. ఇప్పుడు తీసేసి ఆడ కింద ఏమంటుంది నేను చెప్పాలి. అమ్మ రుకే చేయడమో నవ్వుతుండు బాగా. చూద్దాం కిందికి తీసుకోతే అది బీ చూపెట్టేస్తాం, స్టేజ్ బీ చూపెడతాం. రైట్ ఇచ్చే పనికైతే తీరా బాబు తీయ. నైట్ 3:30 అవుతుంది. ఇగో మొత్తం సామాన్ ఎక్కించేసినాం. సామాన్లు మొత్తం ఎక్కించేసినాం. నైట్ 3:30. ఇగో ఫంక్షన్ మొత్తం అయిపోయింది. లైట్లు కాలు చూసుకోవచ్చు. కానీ డెకరేషన్ అయితే అమ్మ బంద్ చేసినుండే. డెకరేషన్కే ఫిదా అయిపోయినా. ఖాళీ కోట్లలో మాట్లాడతారు వీళ్ళు. ఏమంటారు ఖాళీగా మొత్తం డెకరేషన్ సామాన్ మొత్తం. ఇది అమ్మ వీడు వాడు మొత్తం ఖాళీ చూసుకోవచ్చు. నాడు డెకరేషన్ అయితే మొత్తం అయిపోయి. మన సామాన్లు ఏడున్నారా? జారుతుంది. ఇగో ఆడ చూసిరుగా, ఆడ స్టేజ్ ఉండే ఆడ మొత్తం కడుపు నొప్పి వేస్తుంది. అజ్జి అయితే ఇంత సామాన్ ఉంది. ఇక ఇది ఎక్కిచ్చేసి వెళ్ళిపోడే. ఇక మేము నైట్ 3:30 అవుతుంది. పొద్దుగాల 12 గంటలకు వచ్చినాం పని. ఇది క్యాటరింగ్ లైఫ్ అంటే ఇట్లుంటుంది. మొత్తం చిన్ని చాట్ అయిపోయింది. ముఖాలు చూసుకోవచ్చు. మరి అజ్జి ఎట్లుందా? మస్తు డేంజర్ ఉంది గాయస్. ఇది అయితే పని వాళ్ళిద్దరు శాతానాలు ఏం చేస్తలేదు. మాతోనే కౌంటర్ మొత్తం తీపిచ్చారు. అయితలేదు. ఫస్ట్ కౌంటర్ వస్తుంది, అది మొత్తం లోడ్ మేమే చేసినాం. దింపుడు మాదే, లేపుడు మాదే. ఆడికెళ్ళి ఈడికి తెచ్చినాం, ఈడికెళ్ళి ఆడికి
డబల్ పంచాయతీ అవుతుంది. ఇలా ఎవరి ముఖం చూసినాము టిబల్ పని అయిందిరా అయ్యా. ఇప్పుడు ఆడికెళ్ళి లేపి గీడికెళ్ళి లేపి ఆడికి వస్తారు గాయస్ శాతగాని వాళ్ళు అయితే మళ్ళీ ఆడికెళ్ళి మళ్ళీ ఆడ దింపాలి కంపెనీలో అది బీ చూపెడతాను. నైట్ 3:30 అవుతుంది, ఆడికి పోయే వరకు 5 అయిపోతుంది. పక్క 5 అవుతుంది, ఇంటికి పోయే వరకు 6-8 అయిపోతుంది. బస్సులో వస్తాయి. బస్సులో వస్తాడు మనోడు అయితే 10 తెచ్చుకుని మేము అయితే తెచ్చుకోలే. ఎట్లనో అట్లా పోతాం ఇక. రైట్ 10 వస్తాం 10 వస్తాం. పైదలే